ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డాక్టర్ వేషంలో వచ్చి పద్మావతిని చంపాలని ప్లాన్ చేసిన మురళికి యశోధర్ సహాయంతో ఊహించని షాక్ ఇచ్చిన అరవింద నిజంగానే ప్రాణాపాయ స్థితిలో ఉన్న పద్మావతిని డాక్టర్ వేషంలో మురళి చంపడానికి వచ్చాడా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. పద్మావతి, విక్కీ ఇద్దరూ కూడా సరదాగా బయటికి వెళ్తారు. అలా బయటికి వెళ్ళినప్పుడు పద్మావతి, విక్కీ ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. పద్మావతి అయితే విక్కీతో చాలా సరదాగా ఆటలాడుకుంటూ ఉంటుంది. ఇదే క్రమంలో పద్మావతికి అయితే యాక్సిడెంట్ అవుతుంది. ఇక ప్రమాదానికి గురైన పద్మావతి స్పృహ కోల్పోతుంది. తన తల నుంచి బ్లడ్ అయితే కారుతూనే ఉంటుంది. చూసి విక్కీ అయితే తట్టుకోలేకపోతాడు. ఒక్కసారే కుప్పకూలిపోతాడు. పద్మావతి, మాట్లాడు పద్మావతి, పద్మావతి అని ఎంతో కుమిలిపోతూ ఉంటాడు. పద్మావతి గురించి ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేయండి ప్లీజ్, నా భార్యని నేను కాపాడుకోవాలి, అంబులెన్స్కి ఫోన్ చేయండి అని ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో ఇక మురళి, అరవింద్ అయితే ఇక డైనింగ్ టేబుల్ దగ్గర ఉండి బిర్యానీ తింటూ ఉంటుంది. అరవింద్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు మురళి. అబ్బా, ఏం బాగుంది బిర్యానీ అంటూ మురళిని అయితే ఇంకా మురళికి కోపం తెప్పిస్తూ ఉంటుంది తన మాటలతో అరవింద. ఇక తన మాటలతో అరవింద్ అయితే కోపాన్ని తెప్పించడం చూసిన మురళి, ఏంటి పులి 2 అడుగులు వెనక్కి వేసింది కదా అని ప్రతి దాంట్లో ఓడిపోతాను అనుకోకు, నాకంటూ రోజు వస్తుంది అని మురళి అయితే అంటూ ఉంటాడు అరవింద్తో. నీకు ఏ రోజు రాదో, పోయే రోజు తప్ప. ఎందుకంటే నా తమ్ముడు పద్మావతి ఇద్దరూ కూడా నిన్ను ముక్కలుగా నరికేసి పాతరేస్తారు. రోజు కూడా నేను దాని గురించి ఎదురు చూస్తున్నాను. ఇన్ని రోజులు నువ్వు నాకు భర్తవి కాబట్టి నా ముఖం చూసి వాళ్ళు నిన్ను వదిలేశారు. కానీ ఇప్పుడు నువ్వేం చేసినా వాళ్ళు ఊరుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎప్పుడో ఒకరోజు నీ చావు నా తమ్ముడి చేతిలోనే అని అరవింద్ అయితే అంటూ ఉంటుంది. నువ్వు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నావేంటే అని అంటూ ఉంటాడు మురళి. అప్పుడే ఇక మురళి అన్న తర్వాత, చూస్తూ ఉండు, త్వరలోనే నీ మొత్తం కూడా పొగరు ఎలా దిగిపోతుందో అని అంటూ ఉంటుంది అరవింద. ఇదంతా ఇలా జరుగుతుండగా ఇక హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు పద్మావతిని హాస్పిటల్కి విక్కీ తీసుకువెళ్ళి డాక్టర్ అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పద్మావతి, సారు నాకేం కాదుగా సారు, నేను మీతో ఉండాలి, నేను బతికి ఉండాలి, మీ భార్యగా నేను నీ పక్కనే ఉండాలి అని అంటూ ఉంటుంది పద్మావతి. నీకేం కాదు పద్మావతి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను పద్మావతి అని అంటూ ఉంటాడు విక్కీ. అప్పుడే ఇక పద్మావతి స్పృహ కోల్పోతుంది. డాక్టర్ వచ్చి ఐసీయూలోకి పద్మావతిని తీసుకువెళ్ళి పద్మావతిని టెస్ట్ చేసి ఇక అంటూ ఉంటారు డాక్టర్ అయితే, చూడండి ఆవిడ బ్రతకడం కష్టమే, తనకి చాలా ఎక్కువగా దెబ్బలు తగిలాయి అని అనేసరికి ఒక్కసారి కుప్పకూలిపోతాడు విక్కీ. ఇక కుప్పకూలిపోతూ, పద్మావతి నీకేం కాకూడదు పద్మావతి, నువ్వు లేకపోతే విక్కీ లేడు పద్మావతి అని అంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు. విక్కీ పద్మావతి ఇంకా ఇంటికి రాలేదు, రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటూ నారాయణ, ఆర్య ఇద్దరూ కూడా కంగారు పడుతూ ఉండగా అప్పుడే కుచిలాను ఇద్దరూ కూడా, ఏంటండి వాళ్ళిద్దరు ఇంకా ఇంటికి రాలేదేంటి, ఏం జరుగుంటుంది అని కంగారు పడుతూ ఉంటారు. విక్కీ, పద్మావతి రాత్రంతా ఇంటికి రాలేదా, ఎక్కడికి వెళ్ళుంటారు అని అనుకుంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే ఇంకా విక్కీకి ఆర్య అయితే ఫోన్ చేస్తాడు. విక్కీకి ఆర్య ఫోన్ చేయగానే విక్కీ అయితే ఏడుస్తాడు. పద్మావతి అని అంటూ ఉంటాడు. ఒకేసారి ఆర్య, రే విక్కీ ఏమైందిరా, పద్మావతి ఏంట్రా, పద్మావతికి ఏం జరిగిందిరా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఒక్కసారి అప్పుడు పద్మావతికి యాక్సిడెంట్ అయింది, తను ప్రాణాపాయ స్థితిలో ఉంది అని ఏడుస్తాడు విక్కీ. అది విని ఒక్కసారి ఆర్య అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఆర్య అలా షాక్ అయిపోవడం చూసి మిగతా వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే అను అయితే, ఏమైందండి బావగారు, ఏంటి ఫోన్లో చెప్తున్నారు, పద్మావతి అంటున్నారేంటి, ఏం జరిగింది అని అను అయితే అడుగుతూ ఉంటే, పద్మావతికి యాక్సిడెంట్ అయిందంటాను, తను ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉందట అని అనగానే ఒక్కసారి అను అయితే కుప్పకూలిపోతుంది. ఇక కుచిల అయితే, ఏమైంది పద్మావతికి అని అంటూ ఉంటే,
అప్పుడే ఇక దివ్య, అంటే పద్మావతి ఇప్పుడు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉందా? ఇదంతా కూడా బావే చేయించుంటాడో, తన దారికి అడ్డొస్తుందని పద్మావతిని చంపడానికి ప్లాన్ చేస్తుంటాడో అని అనుకుంటూ ఉంటుంది. దివ్య అయితే వెంటనే ఈ విషయాన్ని బావకి చెప్తాను, నాకు చెప్పకుండా బాగానే ప్లాన్ చేశాడే అని అనుకుంటూ దివ్య అయితే మురళికి ఫోన్ చేస్తుంది. మురళికి ఫోన్ చేయగానే అప్పుడే ఇక మురళి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి దివ్య అని అడుగుతూ ఉంటే, నువ్వు సూపర్ బావా, మొత్తానికి అనుకున్నది సాధించావు అని అంటూ ఉంటే, ఏంటి నువ్వు మాట్లాడేది అని మురళి అంటూ ఉంటాడు. ఇంకా నా దగ్గర దాచిపెట్టాలని చూస్తున్నావా? పద్మావతి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది, నువ్వు చేసిన పనికే కదా అని అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? పద్మావతి ఏంటి ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంటి? నేనేం చేశాను అని అంటూ ఉంటే, అదేంటి బావా, నువ్వు తనని ఏమీ చెయ్యలేదా? తనకి యాక్సిడెంట్ చేయించలేదా అని అడుగుతూ ఉంటే, నేను పద్మావతికి యాక్సిడెంట్ చేయించలేదు దివ్య, ఏం జరిగింది అని అంటూ ఉంటే, అయితే ప్రమాదవశాత్తే జరిగే ఉంటుంది. విక్కీ పద్మావతి రాత్రి సరదాగా బయటికి వెళ్ళినప్పుడు పద్మావతికి యాక్సిడెంట్ అయిందట. పద్మావతికి యాక్సిడెంట్ అయిందని విక్కీ ఫోన్లో ఏడుస్తూ మరీ చెప్పాడు. తను ప్రాణాపాయ స్థితిలో ఉందట, తను యశోధర్ హాస్పిటల్లో ఉంది అని అంటూ ఉంటే, అప్పుడే మనకి మంచి ఛాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ అరవింద తెగరెచ్చిపోయింది, దీనికి మంచి గుణపాఠం చెప్తాను. ఒక పని చెయ్యి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, అక్కడ పద్మావతిని వీడియో తీసి నాకు పంపించు అని అంటూ ఉంటాడు మురళి. అప్పుడే ఇక మురళి చెప్పిన దానికి సరే బావా నేను వెళ్తాను అని చెప్పి అప్పుడే ఇక పద్మావతి దగ్గరికి దివ్య మొత్తం కుటుంబం అంతా కూడా వెళ్తారు. ఇక కుటుంబం మొత్తం వెళ్ళి అప్పుడే పద్మావతిని చూసి ఒక్కసారి ఏడుస్తూ ఉంది అను. అయితే అప్పుడే విక్కీని ఆర్య అయితే ఓదారుస్తూ ఉంటాడు. రే విక్కీ, మన పద్మావతి చాలా మంచిదిరా, అలాంటి పద్మావతికి ఏమీ జరగదు, నువ్వు కంగారు పడకొద్దురా అని అంటూ ఉంటే, నా పద్మావతికి ఏమన్నా జరిగితే ఇక నేను తట్టుకోలేనురా, నా వల్ల అయితే కాదు అని అంటూ ఏడుస్తూ ఉంటాడు విక్కీ. విక్కీ, నువ్వే అలా అయిపోతే ఎలా చెప్పు? ఏమీ అవ్వదు పద్మావతికి, తన మంచి మనసే తనని కాపాడుతుంది, తన మీద నువ్వు పెంచుకున్న ప్రేమే తనని కాపాడుతుంది అని అంటూ ఉంటాడు నారాయణ. అయితే ఇక దివ్య అందరూ కూడా అలా బాధపడుతూ ఉంటుండగా అప్పుడే ఇక దివ్య అయితే మురళి చెప్పినట్టే పద్మావతిని వీడియో తీస్తుంది. పద్మావతిని వీడియో తీసి అప్పుడే ఇక పద్మావతికి ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పి వీడియో అయితే పంపిస్తుంది మురళికి. ఇక ఆ వీడియో చూసి మురళి అయితే ఆనందపడుతూ ఉంటాడు. ఏంటి అరవింద, బిర్యానీ తింటూ నన్ను హేళన చేస్తావా? ఇప్పుడు చూడు, దీన్ని అడ్డం పెట్టుకొని నీ చేత ఆస్తిని ఎలా రాయించుకుంటానో అని మురళి అయితే వెంటనే అరవింద దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు. ఏ అరవింద, నువ్వు ఏదో మాటలు చెప్పావు కదా రాత్రి, ఇప్పుడు చూడు ఈ సింహం ఏం చేసిందో అని వీడియోని చూపిస్తాడు. ఐసీలో ఉన్న ప్రాణాపాయ స్థితిలో ఉన్న పద్మావతిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అరవింద్. అయితే పద్మావతి, ఏమైంది మీకు పద్మావతి? పద్మావతి, రే నీచుడా, పద్మావతిని ఏం చేసావురా అని అడుగుతూ ఉంటుంది అరవింద. ఏంటి, నిన్నేమో ఎంతో హుషారుగా బిర్యానీ తిన్నావు, ఆ హుషారంతా ఏమైపోయింది? పద్మావతిని స్థితిలో చూస్తుల్లోకి నీరు గారిపోయిందా? పద్మావతిని స్థితిలోకి తీసుకువచ్చింది ఎవరనుకుంటున్నావు? నేనే. ప్రతిసారి పద్మావతిని నువ్వు దాటుకొని వెళ్ళలేవు, ఆడదాని చేతిలో తన్నులు తిన్నావు అంటూ నన్ను హేళన చేశావు కదా, అందుకనే నీకు గుణపాఠం చెప్పాలని పద్మావతిని ఇలా చంపడానికి ప్లాన్ చేశాను. ఆ పద్మావతి అడ్డు లేకపోతే ఆ విక్కీ గెలవలేడు, నువ్వు గెలవలేవు. ఆ పద్మావతి మీ విజయానికి పునాది అని తెలుసుకున్నాను, అందుకని ముందు ఆ పద్మావతిని లేపేయడానికి నేను ప్లాన్ చేశాను అని అంటూ ఉంటాడు మురళి. రే దుర్మార్గుడా, పద్మావతి చాలా మంచి అమ్మాయిరా, దాన్ని చంపొద్దు అని అంటూ ప్రాధేయపడుతుంది. నువ్వేమన్నా సరే, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, కొన ఊపిరితో ఉన్న పద్మావతిని చంపబోతున్నాను, అది కూడా డాక్టర్ వేషంలోనే వెళ్తున్నాను, ఎలా ఆపుతావో ఆపుకో అని అంటూ మురళి అయితే అక్కడి నుంచి వచ్చేస్తాడు. అప్పుడే అరవింద, నిజంగానే ఈ నీచుడు అన్నంత పని చేస్తాడు. పద్మావతిని నా ప్రాణాలు పోయినా సరే, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే నేను పద్మావతిని కాపాడుకుంటాను. ఏం చెయ్యాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉండగా ఇక తను బాల్కనీ దగ్గరికి వెళ్తుంది. అలా బాల్కనీలో నుంచి ఇక కిందకి చూస్తుంది. పైన బాల్కనీ ఉండడం వల్ల తను దిగితే పడిపోతానని భయం వేస్తుంది.
అరవింద్కి పద్మావతిని కాపాడడానికి ఎలాగైనా సరే వెళ్ళాలని సంకల్పం పెట్టుకొని తన చీరలు ఒకదానికొకటి ముడివేసి కిందికి జారేలాగా చేసుకుంటుంది. ఇక అలా జారేలాగా చేసుకొని ఆ బాల్కనీలో నుంచి తను బయటికైతే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక మురళి అయితే డాక్టర్ వేషంలో అక్కడికి వస్తాడు. డాక్టర్ వేషంలో వచ్చిన మురళిని గుర్తుపడుతుంది. దివ్య అయితే బావ డాక్టర్ వేషంలో వచ్చాడేంటి, ఇక్కడ కానీ బావ వీళ్ళకి దొరికిపోతే ఏమన్నా ఉందా, వీళ్ళు బావని చంపేస్తారు, ఎందుకు బావ ఇలా వచ్చాడు అని అనుకుంటూ దివ్య అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. డాక్టర్, మీరు ఎలాగైనా నా భార్య ప్రాణాల్ని కాపాడాలి డాక్టర్ అని ఏడుస్తూ ఉంటాడు విక్కీ అయితే. రే విక్కీ, నిన్ను ఎలా చూడాలనేరా ఇన్ని రోజులు ఎదురు చూశాను, మొత్తానికి పద్మావతి నిన్ను ఏడిపిస్తుంది అని అంటూ ఉంటాడు. మురళి అయితే ఆ పద్మావతిని చంపడానికి నేనొచ్చాన్రా, కొన ఊపిరితో కొట్టుకుంటున్న పద్మావతిని ఆ ఊపిరి కూడా తీసేస్తాను అని మురళి మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి మరొక డాక్టర్ రావడం చూసి మురళి అయితే పక్కకి వెళ్ళిపోతాడు. ఇక మురళి పక్కకి వెళ్ళిపోవడంతో అప్పుడే ఇంకా దివ్య అయితే మురళి దగ్గరికి వెళ్తుంది. బావా, నువ్వే కదా డాక్టర్ వేషంలో వచ్చావు అని అంటూ ఉంటే, అవును దివ్య, ఆ పద్మావతిని కొన ఊపిరితో కొట్టుకుంటుంది కదా, ఆ ఊపిరి కూడా లేకుండా చేస్తాను అని అంటూ ఉంటాడు మురళి అయితే. అప్పుడే ఇక దివ్య అయితే, ఎందుకు బావా వెళ్ళిపో ఇక్కడి నుంచి, అసలే ఇప్పుడు పద్మావతి ప్రాణాపాయ స్థితిలో ఉందని విక్కీ బాధలో ఉన్నాడు, ఇప్పుడు గనుక నువ్వు పద్మావతిని నిజంగానే చంపడానికి వచ్చావని తెలిసిందో ఇక మామూలుగా ఊరుకోడు అని అంటూ ఉంటే, ఏమీ చెయ్యలేడు వాడు అని అంటూ ఉంటాడు తను. మురళి అయితే ఇక అరవింద తప్పించుకొని రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అలా పరిగెత్తుకుంటూ వస్తూ యశోధర్ కారు దగ్గర పడుతుంది అరవింద. అప్పుడే యశోధర్ అయితే కారు ఆపి, అయ్యో మేడం, ఏంటి మీరెవరు, ఇలా నా కారు కింద పడ్డారేంటి అని అంటూ ఉంటే, మిమ్మల్ని చూస్తే చాలా మంచి వాళ్ళ ఉన్నారు, నాకు ఒక సహాయం చెయ్యండి, నేను ఒక ప్రాణాన్ని కాపాడాలి, నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అని అంటూ ప్రాధేయపడుతుంది. యశోధర్ని చూసి అరవింద్ అయితే, అయ్యో అవునా, మీరు ఒక ప్రాణాన్ని కాపాడాలా, రండి మేడం వెళ్దాం అని యశోధర్ అయితే తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక అదే కారులో సుగుణ కూడా ఉంటుంది. ఇక సుగుణని చూసి అరవింద్ అయితే అప్పుడు అంటూ ఉంటుంది, నా మర్దలకి ఏమీ కాకూడదు, పద్మావతికి ఏమీ అవ్వకూడదు అని అంటూ ఉంటే, ఏంటమ్మా ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావో, నిన్ను చూస్తుంటే బాగా అయిన వాళ్ళ అమ్మాయిలాగే ఉన్నావో అని సుగుణ అడుగుతూ ఉంటే, నా మర్దలు చాలా మంచిదమ్మా, తనకి ఒక దుర్మార్గుడు చంపాలని యాక్సిడెంట్ చేయించాడు, ఇప్పుడు మళ్ళీ అదే దుర్మార్గుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ వేషంలో వెళ్ళి తనని చంపాలని చూస్తున్నాడు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే. అప్పుడే ఇక అరవింద్ మాటకి యశోధర్ అయితే, అంత దుర్మార్గుడా, అసలు అతను మీకు శత్రువు ఎలా అయ్యాడో, ఎవరతను అని అనగానే, తను నా భర్త అని అంటూ అరవింద్ అయితే షాక్ అవుతూ ఉంటుంది. నా మర్దల పేరు పద్మావతి, నా తమ్ముడు పేరు విక్రమాదిత్య అని అనగానే సుగుణకి అర్థమైపోతుంది. ఏంటి, పద్మావతి ప్రాణాపాయ స్థితిలో ఉందా, లేదు పద్మావతికి ఏమీ జరగకూడదు అని అంటూ ఉంటే, ఏంటమ్మా నువ్వు చెప్పేది, పద్మావతి అంటే అని అనగానే, సుగుణ తను చెప్తుంది తన తమ్ముడు మర్దల గురించి, మన పద్మావతి గురించి కాదు అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే. అప్పుడే ఇప్పుడు నేను కానీ నిజాన్ని బయట పెడితే యశోధర్ తట్టుకోలేడు, వెంటనే పద్మావతిని కాపాడుకోవాలి, ఏ హాస్పిటల్ అమ్మా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఏ హాస్పిటల్లో తెలియదమ్మా అని అనగానే ఇంతలో సుగుణ అయితే విక్కీకి కాల్ చేస్తుంది. విక్కీకి కాల్ చేయడంతో అప్పుడే విక్కీ అయితే హాస్పిటల్ పేరు చెప్తాడు. అసలు పద్మావతికి యాక్సిడెంట్ అయిందని వీళ్ళకి ఎలా తెలిసింది అని విక్కీ అనుకుంటూ ఉంటాడు. అలా విక్కీకి ఫోన్ చేసి, యశోధర్ హాస్పిటల్ ఏమోరా, అంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళని ఎక్కువగా అక్కడికే తీసుకువెళ్తారు కదా, అక్కడికి పోనివ్వు అని అంటూ ఉంటుంది సుగుణ అయితే. అప్పుడు ఇక సుగుణ అన్న మాటకి యశోధర్ అయితే హాస్పిటల్కి పోనిస్తుంటాడు. ఇంతలో డాక్టర్ వేషంలో ఉన్న మురళి అయితే పద్మావతిని చంపడానికి లోపలికైతే వెళ్తూ ఉంటాడు. దివ్య మాత్రం భయపడిపోతూ ఉంటుంది. వద్దు బావా, నువ్వు లోపలికి వెళ్తే మాత్రం వాళ్ళు నిన్ను ఊరుకోరు, పద్మావతికి ఏదైనా జరగరాంది జరిగితే అక్కడే నిన్ను చంపేస్తాడు అని అంటూ, విక్కీ చంపేస్తాడు అని దివ్య అయితే భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక యశోధర్, అరవింద అందరూ కూడా అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత అరవింద్ అయితే ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పద్మావతి
ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటే తను ఐసీలో ఉంది మేడం. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందంటే తన పరిస్థితి ఏమీ బాలేదు మేడం, డాక్టర్లు ఏమీ చెప్పలేమని చెప్పేశారు అని అనగానే అరవింద్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సుగుణ అయితే మంచి వ్యక్తులకే దేవుడు కష్టాన్ని పెడతాడమ్మా, నువ్వు కంగారు పడుకో, అందరికీ మంచి చేసి అందరూ మంచి కోరే పద్మావతికి ఏమీ కాదు అని అంటూ సుగుణ అయితే ఓదారుస్తూ ఉంటుంది అరవింద్ని. ఆ నీచుడు ఇక్కడికి వచ్చే ఉంటాడమ్మా, పదండి వెళ్దాం అని అంటూ యశోధర్, సుగుణ, అరవింద అందరూ కూడా వస్తారు. అలా వచ్చేసరికి అప్పుడే ఇక మురళి అయితే లోపలికి వెళ్తాడు. ఇక మురళి లోపలికి వెళ్ళి ఈ పాయిజన్ ఇంజెక్షన్ అయితే చెయ్యబోతూ ఉంటాడు. మురళి పాయిజన్ ఇంజెక్షన్ చెయ్యబోతూ పద్మావతితో అంటూ ఉంటాడు, నా మాట వినుంటే నా భార్యగా నిన్ను ఎంతో అందంగా చూసుకునేవాణ్ణి, నెత్తిన పెట్టుకొని పూజించేవాణ్ణి. కానీ నువ్వు ఆ మురళి కాదని ఆ విక్కీ గాన్ని చేసుకొని ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకువచ్చుకున్నావు. ఇప్పుడు విక్కీ నిన్ను కాపాడలేడు అని అంటూ మురళి అయితే ఇక ఇంజెక్షన్ చెయ్యబోతూ ఉంటాడు. అలా ఇంజెక్షన్ చెయ్యబోతూ ఉండగా అరవింద ఒక్కసారే ఓపెన్ చేస్తుంది డోర్ని. అలా ఓపెన్ చేసి ఇక మురళిని చంప పగలగొడుతుంది. పద్మావతిని చంపాలని చూస్తావురా నువ్వు అంటూ తన షర్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొస్తుంది. ఇక షర్టు పట్టుకొని బయటికి ఈడ్చుకు వస్తున్న మురళిని చూసి విక్కీ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అక్క నువ్వా అని అంటూ ఉంటే, రే వీడు డాక్టర్ కాదురా, ఆ మురళి కాడు, మారు వేషంలో వచ్చాడు వీడు పద్మావతిని చంపడానికి. ఇక వీణ్ణి వదులుకూడదు విక్కీ, ఇక్కడే వీణ్ణి ముక్కలు ముక్కలుగా నరికేయ్ అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే అప్పుడు ఇక దివ్యకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి, టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక యశోధర్ అయితే అక్కడికి వస్తాడు. ఇక యశోధర్ వచ్చి విక్కీని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. విక్కీ నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటే, తనే నా తమ్ముడు అని అరవింద అంటుంది. మా చెల్లిని చంపాల్సిన దుర్మార్గుడు వీడే అని అను కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక పద్మావతి విక్కీ భార్యాభర్తలని తెలుసుకున్న యశోధర్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు. పోలీసుల్ని చూసి దివ్య అలాగే మురళి ఇద్దరూ కూడా భయపడిపోతూ ఉంటారు. నేనే పోలీసుల్ని రమ్మన్నాను, వీడే పద్మావతిని చంపడానికి ప్లాన్ చేశాడు ఇన్స్పెక్టర్, నేను ఇతని మీద కేసు పెట్టాను, ఇతన్ని అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మురళి అయితే అరవింద నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పు, నేను ఇక మనసు మార్చుకుంటాను అరవింద అని అంటూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది అరవింద్ అయితే, నువ్వు జైల్లో ఇక జీవితాంతం ఉండిపోవాల్సిందే, ఏ ఆస్తి అయితే కావాలని ఇంత దూరం తెచ్చుకున్నావో ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నువ్వు వాడుకోకుండా చేశాను, ఇకపై నీకు నాకు ఎటువంటి సంబంధం లేదో అని తన మెడలో ఉన్న తాళిని తీసి అరవింద్ అయితే మురళి ముఖానికి విసురు కొడుతుంది. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. తీసుకువెళ్ళండి దుర్మార్గుణ్ణి, ప్రాణాలతో చలగాటమాడి ఆస్తిని తీసుకోవాలనుకున్నాడు ఈ దుర్మార్గుడు అని అంటూ ఉంటుంది అరవింద. అప్పుడే పోలీసులు తీసుకువెళ్ళబోతుండగా, ఆగండి, వీడితో పాటు ఈ దివ్యని కూడా అరెస్ట్ చెయ్యండి అని అరవింద మరొక షాక్ ఇస్తుంది. అక్క తను మన చెల్లెలక్క, తనని అరెస్ట్ చేయమంటావేంటి అని అంటూ ఉంటే, రే ఇది మన చెల్లెలు కాదురా, మన వెనకాలే ఉండి మనకి గొయ్యలు తీసే ఒక రాక్షసి, మురళీగాడికి ఇప్పుడు వరకు ఇక్కడి నుంచి సమాచారం అందించి ఆ రోజుని పాపని కిడ్నాప్ చేయమని కూడా పాపని వీడి చేతికి ఇచ్చింది ఈ దివ్యే. వీడి ఫోన్లో దీని నెంబర్ చూశాను, తర్వాత వీళ్ళ ఫోటోని చూశాను, ఒకరోజు మురళీకి ఫోన్ చేశాను అనుకొని ఇది నాతో నిజాన్ని చెప్పింది అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే. అప్పుడే దివ్య అరవింద్ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించక్క, నేను మాయ మాటలు విని నేను చాలా తప్పు పని చేశాను, నన్ను జైలుకి పంపిస్తే నాన్న మళ్ళీ అక్కడ బాధపడతారు పైలోకంలో అని అంటూ ఉంటే, నాన్న నీలాంటి ఆడదాన్ని ఇంట్లో పెట్టుకోకుండా బయటికి నెట్టేసే తత్వం, నాన్న మనస్తత్వం ఏంటో మాకు తెలుసు, నీలాంటి వెధవలో మాలాంటి మధ్య ఉండకూడదు, వెళ్ళిపో అని అంటూ మురళితో పాటు దివ్యని కూడా అరెస్ట్ చేయమంటుంది అరవింద్ అయితే. అప్పుడే ఇక అరవింద్ అన్నట్టే మురళిని అలాగే దివ్యని అరెస్ట్ చేస్తారు. ఇంతలో డాక్టర్ వచ్చి పద్మావతికి త్వరగా ఆపరేషన్ చేయాలని 5 లక్షలు డబ్బు ఖర్చు అవుతుందని చెప్పడంతో, డబ్బు గురించి ఆలోచించకండి, నేను ఇస్తాను, ముందు పద్మావతి బ్రతకాలి అని యశోధర్ అంటూ ఉంటే, అప్పుడు ఇక అరవింద్ అయితే, రే విక్కీ మన ఆస్తి మనకి వచ్చేసినట్టేరా అని అంటూ ఉంటే, ఆస్తి పత్రాల మీద నేను సంతకం పెట్టాను కదక్క, మళ్ళీ రావు, ఇప్పుడల్లే మనం దానికి వేరే ప్రాసెస్ చెయ్యాలి అని అంటూ ఉంటాడు.
పద్మావతి బ్రతికితే చాలక్క అని ఏడుస్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, మురళి నిజస్వరూపం అందరూ తెలుసుకొని మురళి అరెస్ట్ అవ్వాలని, పద్మావతి ప్రాణాలతో తిరిగి వచ్చి విక్కీ పద్మావతి ఒకటవ్వాలని కోరుకునే వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.